ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ టూర్ ఉంది, ఆ టూర్కి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఏంటి ప్రోగ్రామ్ ఎలా ఉంది? రేపు ఉదయం 8 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తారు ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత అక్కడి నుంచి బై రోడ్డు పిఠాపురం వెళ్తారు. అక్కడ గొల్లప్రోలు గ్రామంలో పెన్షన్ల కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఆ తర్వాత 2వ తారీఖున కాకినాడ కలెక్టరేట్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇతరత్ర విభాగాలతోటి సమీక్ష ఉంటుంది. ఆ సమీక్ష అనంతరం 3వ తారీఖున ఉప్పాడ తీరాన్ని, సముద్ర తీరాన్ని పరిశీలించడం, అక్కడ మత్స్యకారులతో మాట్లాడటం, వారి సమస్యలు పరిష్కరించడం లాంటి కార్యక్రమాలతోటి 3 రోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, పిఠాపురం నుంచి నెగ్గిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన నెగ్గిన తర్వాత చేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా ఉంటుంది కనుక ఇది అందరికీ ఆనందం కలిగించేటువంటి అంశం. దాని ప్రకారం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారి రాక కోసం. వారిని స్వాగతిస్తూ జిల్లా తరఫున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా వారిని స్వాగతిస్తూ ఈ మాట చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే టూరిజం శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్ కూడా చేశారు కదా, ఎటువంటి సమస్యలను గుర్తించారు, ఎటువంటి అంశాలపై వర్క్ చేయాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా అద్భుతంగా కట్టినటువంటి అనేక రిసార్ట్స్ని మూలపడిపోయేలా చేసింది. వాటి రిపేర్ల కోసం కనీసం ₹1 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఇవాళ వాటన్నిటిని కూడా రెనోవేట్ చేయడానికి ఈ ప్రభుత్వం సంకల్పించింది. త్వరలోనే వాటిని రెనోవేట్ చేసి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఒక కార్యక్రమం. అదేవిధంగా ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కానివ్వండి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, అనేక పర్యాటక ప్రదేశాలు అద్భుతమైనవి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసే విషయంలో గడిచిన ప్రభుత్వానికి సరైనటువంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అవన్నీ మూలన పడిపోయాయి. ఇవాళ అవన్నీ కూడా బయటికి తీస్తున్నాం. ఒక్కొక్కటిగా వాటి మీద స్టడీ చేస్తున్నాను. వాటిని అర్థం చేసుకుని వెంటనే మనం ఏ రకంగా పర్యాటకాన్ని వృద్ధి చేయొచ్చు అనేటువంటి దాని మీద మేము అఫీషియల్స్తో మాట్లాడుతున్నాను. ఇతరత్ర ఎవరైతే కొంతమంది నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. త్వరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా పాపికొండలో అది అద్భుతమైనటువంటి ప్రదేశం మన ప్రాంతంలో. దాని మీద కూడా మళ్ళీ మనకి ఈ బోట్లు తిరగడం ఇవి ప్రారంభమైనవి. నిన్న 2-3 రోజులు వర్షాల వల్ల ఆపేరు, మళ్ళీ వాళ్ళ నుంచి ప్రారంభమైంది. అక్కడ కూడా ఒకటి ప్రధానంగా ఆలోచించాల్సింది, సుందరమైనటువంటి ఆ ప్రదేశాన్ని తిలకించడానికి వచ్చేటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారందరూ సేఫ్టీ మెజర్స్ కూడా ఈ బోట్ల మీద ఏ రకంగా తీసుకుంటారనేటువంటిది ప్రధానంగా చూడాలి. దాని ప్రకారం ఆ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. వీలుంటే ఇవాళ అక్కడికి వెళ్ళి నేను మాట్లాడి అక్కడ కూడా చూసి రాబోయే రోజుల్లో మరింత అందంగా ఆ పర్యటన జరగడానికి వీలుగాను, మరింత సౌకర్యవంతంగా, అదేవిధంగా అన్నిటికీ మించి సేఫ్టీ మెజర్స్ తోటి ఉండే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూసుకుంటే పర్యాటక శాఖలో చాలా ప్రైవేటీకరణ చేయడానికి అయితే గత ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దాని మీద మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారు? అంటే 2 రకాలు మనకి ఉన్నాయండి. O&M అనేది ఒక విధానం, ఇంకోటి PPP అనేటువంటి మెథడ్. అదేంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంతో. ఎందుకంటే అన్నీ ప్రభుత్వం చేయలేదు కనుక ఔత్సాహికులైనటువంటి చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. వాళ్ళకి పర్యాటక రంగం మీద మంచి ఆసక్తి ఉంటుంది, ఇన్నోవేటివ్గా చేద్దామనేటువంటి ఆలోచన ఉంటుంది. అటువంటి వారు ఎవరన్నా ముందుకొచ్చి ఎక్కడైనా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మేము పనిచేస్తాం, లేకపోతే దీన్ని పర్యాటక కేంద్రంగా వృద్ధి చేస్తాం, పలానా ప్రాంతాన్ని, దానికి మేము పెట్టుబడి పెట్టగలం అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తే అటువంటి వారిని ఎంకరేజ్ చేసి ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ వారు ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేసే మోడ్లో, PPP మోడ్లో డెవలప్ చేయడానికి, దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఎప్పుడైనా సరే ప్రైవేట్ రంగాన్ని కలుపుకోవడం అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే పెట్టుబడులు వాళ్ళు తీసుకొస్తారు కనుక ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఇస్తుంది. గత ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది తప్పితే వాళ్ళు ఏమీ చేయలేదు. ఎక్కడా కూడా PPP మోడ్లో ఏ ఒక్కటి తయారు కాలేదు. ఇవాళ మేము అలా కాకుండా ఖచ్చితమైనటువంటి ఆలోచనతో, ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ తోటి ప్రైవేట్ వారిని కూడా ఆహ్వానించి ఈ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే పర్యాటక శాఖకి సంబంధించి టీటీడీలో ప్రత్యేక దర్శనాలు అనేది ఒక విభాగం ఉండేది, దాన్ని అలా కొనసాగిస్తారా వ్యవస్థని, లేకపోతే ఇక్కడతో ఫినిష్ అయిపోతుందంటే ఏం చెప్తారు? ఒకసారి చూడాలి. దాని మీద నేను కొన్ని విమర్శలు వచ్చాయి.
దాని మీద కూడా పూర్తిగా ఆలోచించి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా చేసిన రోజాపై తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు బోల్డ్ చాలా ఆరోపణలు అయితే చేశారు. వాటిపై యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే అండి, స్థూలంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, కక్ష సాధింపు ఉండదు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఏదో రకంగా దానికి చట్టపరమైనటువంటి శిక్ష అనుభవించి తీరాలి. అలాంటి తప్పిదాలని ఖచ్చితంగా చట్టపరంగా వాటి మీద యాక్షన్ తీసుకునేటువంటి చర్యలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అంత మాత్రం చేత మేము కక్ష సాధింపు చేస్తాం అనేది లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు ఉండకపోతే అవి అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా నిర్ణయాలు ఉంటాయి. ఇది కందుల దుర్గేష్ మనతో చెప్తున్న పరిస్థితి. అయితే 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. ఉప ముఖ్యమంత్రిగా మొదటిసారి పిఠాపురం నియోజకవర్గంలో విజిట్ చేయబోతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అయితే పవన్ కళ్యాణ్కి వెల్కమ్ చెప్తున్నానంటూ చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే పర్యాటక రంగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ ఉంటుంది. కక్ష సాధింపు అయితే ఉండదు, కానీ తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అనేది మొత్తం ఉంటుందంటూ కూడా కందుల దుర్గేష్ చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే పాపికొండలకి పర్యటనకు సంబంధించి బోట్ల ఫిట్నెస్ అది ఎలా ఉంది, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తానే స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తానని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.